ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? ప్రభు కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మీతో చెప్పాలనుకునే మాట ఏంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ కదా. అంటే ఏదైనా మనకి ఒకరు మేలు చేసినప్పుడు లేదంటే సహాయం చేసినప్పుడు మనం వారికి తిరిగి కృతజ్ఞత చెల్లిస్తాం. అంటే థ్యాంక్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో పిల్లలు పెన్ ఇచ్చినప్పుడు అరే థ్యాంక్స్ రా అంటారు. లేదంటే ఇంట్లో ఆడవాళ్ళకి పక్క వాళ్ళు ఏదన్నా ఒక వస్తువులు కానీ లేదంటే సరుకులు ఏదైనా ఇచ్చినప్పుడు వారికి థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ ఇచ్చినందుకు అని చెప్తూ ఉంటాం కదా. అలాగే దేవుడు కూడా మనకి ఎన్నో ఈవుల్ని ఇస్తున్నాడు. ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండాలి. చూడండి, కీర్తనలు 106 మొదటి వచనంలో ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వస్తువు ఇచ్చిన పక్క వారికి మనం థ్యాంక్స్ చెప్తాం కదా. మరి దేవుడు మనకి ఎన్నో ఈవులను ఇస్తున్నాడు, మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, మంచి నివాసం ఇస్తున్నాడు. ప్రతిరోజు మనకి ప్రమాదాల నుంచి కాపాడేవాడుగా ఉంటున్నాడు. మరి దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎంత థ్యాంక్స్ చెప్పాలి కదా. మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా మనం రుణస్థులమే కదా. అందుకే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 వచనంలో ఉంటుంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట మీ విషయంలో దేవుని చిత్తమని వ్రాయబడుతూ వచ్చింది. ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్నో ప్రమాదాలు కదా, గ్యాస్ దగ్గర లేదంటే మిక్సీల దగ్గర ఇంట్లో కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. బట్ అన్నిటి విషయం నుంచి దేవుడు మన ప్రతిదినము కాపాడుతున్నాడు. దానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బయటికి వెళ్ళిన భర్త ఇంటికి క్షేమంగా వస్తున్నాడంటే దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆ విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ప్రతిరోజు మనకి దేవుడు మంచి భోజనం ఇస్తున్నాడు, మంచి వస్త్రాలు ఇస్తున్నాడు, మంచి నివాసం ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, ఎంత థ్యాంక్స్ చెప్పినా మనం రుణస్థులమే కదా. ఎంతోమందికి ఇలాంటి ఈవులు లేవు, ఇలాంటి మంచి పరిస్థితి లేదు. వారు ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. వాటన్నిటి నుంచి తప్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో చూడండి. కీర్తనలు 50:23 వచనంలో ఉంది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించడం వల్ల దేవునికి మహిమ, మనం కృతజ్ఞత చెల్లించడం వల్ల దేవునికి ఘనత. ఆ యొక్క ఘనతకి ఆయన అర్హుడు, ఆ యొక్క కృతజ్ఞతకి ఆయన అర్హుడు. కాబట్టి మనం తప్పక